మేమైతే బుర్రా కేవ్స్కి వచ్చాము. చూడండి ఎవరెవరు వచ్చాము. అక్కడ మేము పైకి వెళ్తుంటే ఆ కోతి అయితే అందరి దగ్గర ఉన్న లాగేసుకుంటుంది. నిజంగా అక్కడ ఎన్ని కోతులు ఉన్నాయో. నెక్స్ట్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎంత నడిచినా ఇంకా వస్తూనే ఉంటుంది. ఆ చుట్టూ అంతా కూడా కోతులు మన చేతిలో ఏముంటే అవి తీసేసుకుంటున్నాయి. నిజంగా నాకైతే భయం వేసింది, ఫోన్ ఏమైనా లాగేసుకుంటాయేమో అని చెప్పేసి. ఇంకా చాలా చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. ఇంకా మెట్లు దిక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఎంట్రన్స్ దగ్గర అయితే నంది విగ్రహం ఉంది. ఇంకా బుర్రా కేవ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. నిజంగా క్రౌడ్ అయితే ఉంది. లోపల చల్లగా ఉంది, బట్ ఉక్కబెట్టేస్తుంది అనమాట. నిజంగా చాలా స్వెట్ నిజంగా. ఇంకా అక్కడైతే ఇంకా చీకటి మెట్లు అలా టార్చ్లు వేసుకొని వెళ్ళాము. నేను రాను అంటే రమ్మని గోలనమాట. ఇంకా లోపలంతా కూడా తీసాను చూడండి. ఇక్కడ శివాలయం ఉంటుంది కదా, ఆ పైకి అయితే వెళ్ళామన్నమాట మేము. నిజంగా కాళ్ళు అయితే షివర్ అయిపోయినాయి. ఇక్కడ ఏం మొక్కుకుంటే అదే అవుతుందంట అక్కడ ఉన్నదని చెప్పారు. అయిపోయిన తర్వాత దిగుతున్నాను. నిజంగా చూడండి ఎలా అంటే అంత భయంకరంగా ఉంది అది. చూసారు కదా, మనం అయితే ఇప్పుడు అంతా శివర్కి వెళ్ళాం. ఇక్కడ రాయిలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట. అసలు అవి ఏంటి, అది నిజంగా స్టోనేనా లేకపోతే ఏమైనా అనుకున్నాం మేమైతే. ఇంకా మొత్తం అంతా తిరిగేసిన తర్వాత మధ్యలో అయితే హోల్ ఉంది. ఇంకా అంతా అయిపోయిందా బయటకు వచ్చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. బ్యాంబూ బిర్యానీ అయితే అది అందరము తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అరకుకు అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియో చూద్దాం ఏం చేసాము అనేది.